Hello friends, welcome to Spoken English classes. Friends, ఈరోజు మన టాపిక్ బీ ఫార్మ్స్, ప్రజెంట్ బీ ఫార్మ్స్, am or is, ప్రజెంట్ బీ ఫార్మ్స్, am or is. ఈ 3 చిన్న వర్డ్స్ని ఉపయోగించి మన స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిగా బీ ఫార్మ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాల గురించి నేర్చుకుందాం అండి. ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే ప్లీజ్ షేర్ ఇట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దామండి. బీ ఫార్మ్ క్వశ్చన్స్. యామ్, ఐకి యామ్ వాడతాం. ఐ యామ్. వి, యూ, దేకి ఆర్ వాడతాం. వి ఆర్, యూ ఆర్, దే ఆర్. హీ, షీ, ఇట్కు ఈజ్ వాడతాం. సో ఇప్పుడు వాటిని క్వశ్చన్ రూపంలో చిన్న చిన్న క్వశ్చన్స్, ఎందుకంటే మన రోజువారీ జీవితంలో క్వశ్చన్స్ అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. ఆ క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి అందమైన డ్రెస్ వేసుకున్న తర్వాత వాళ్ళ మమ్మీని అడుగుతుంది, మమ్మీ నేను అందంగా ఉన్నానా అని. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది సెంటెన్స్. యామ్ ఐ బ్యూటిఫుల్? యామ్ ఐ బ్యూటిఫుల్? నేను అందంగా ఉన్నానా? యామ్ ఐ బ్యూటిఫుల్? అదే అబ్బాయి అనుకో, యామ్ ఐ హ్యాండ్సమ్? అబ్బాయికైతే హ్యాండ్సమ్ వాడాలి, అమ్మాయిలకైతే బ్యూటిఫుల్ వాడాలి. యామ్ ఐ బ్యూటిఫుల్ ఆర్ యామ్ ఐ హ్యాండ్సమ్? నెక్స్ట్, యామ్ ఐ స్టిల్ ఏ బేబీ? యామ్ ఐ స్టిల్ ఏ బేబీ అంటే నేనేమన్నా ఇంకా చిన్నపిల్లోడినా? ఎందుకు మమ్మీ ప్రతిదీ నాకే అలా చెప్తావు, నేనేమన్నా ఇంకా చిన్నపిల్లోడినా అని చెప్తూ ఉంటాం. దానికి ఇది సెంటెన్స్. యామ్ ఐ స్టిల్ ఏ బేబీ? నేనేమన్నా ఇంకా చిన్నపిల్లోడినా? నెక్స్ట్ సెంటెన్స్, యామ్ ఐ ఓకే ఇన్ దిస్ డ్రెస్? నేను ఈ డ్రెస్లో బాగున్నానా, ఓకేనా? ఇలా అడగాలనుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఇది చెప్పాలి. యామ్ ఐ ఓకే ఇన్ దిస్ డ్రెస్? ఈ డ్రెస్లో నేను ఓకేనా? యామ్ ఐ ఓకే ఇన్ దిస్ డ్రెస్? నేను ఈ డ్రెస్లో ఓకేనా? యామ్ ఐ ఓకే ఇన్ దిస్ డ్రెస్? నెక్స్ట్, ఆర్ వీ నాట్ గుడ్? మనం మంచోళ్ళం కాదా? ఎందుకు మమ్మీ వాళ్ళందరూ మనతో మాట్లాడరు? ఎందుకు డాడీ వాళ్ళకి మనం అంటే పడము? మనం మంచోళ్ళం కాదా? ఇంగ్లీష్లో ఆర్ వీ నాట్ గుడ్? మనం మంచోళ్ళం కాదా? నెక్స్ట్, ఆర్ యూ ఫ్రీ టుమారో? మీ ఫ్రెండ్స్తో ఉండాలి. రేపు నువ్వు ఫ్రీగా ఉంటావా, బిజీగా ఉంటావా? బిజీగా ఉంటే ఆర్ యూ బిజీ, ఫ్రీగా ఉంటే ఆర్ యూ ఫ్రీ. టుమారో అంటే రేపు, యూ అంటే నీవు. ఆర్ యూ ఫ్రీ టుమారో? రేపు మీరు ఫ్రీగా ఉంటారా? మనము షాపింగ్కి వెళ్దాము, ఏదన్నా ఇటుగా పనికి వెళ్దాము అన్నప్పుడు మీరు ఫ్రీగా ఉంటారా? ఆర్ యూ ఫ్రీ టుమారో? నెక్స్ట్ సెంటెన్స్, ఆర్ యూ రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు రావటానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ టు కమ్? మీరు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ రెడీ టు గో? సో ఆర్ యూ రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? చూడండి, చాలా చిన్న సెంటెన్సెస్, కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ప్రముఖమైన ఇంపార్టెంట్ సెంటెన్సెస్. నెక్స్ట్, ఆర్ యూ ఆల్ రైట్ నౌ? ఎవరైనా హాస్పిటల్ నుంచి వస్తారు, వాళ్ళకి ఈ సెంటెన్స్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆర్ యూ ఆల్ రైట్ నౌ? నేను దాకా ఆరోగ్యం బాగాలేదు అన్నావు కదా, ఇప్పుడు మంచిగా ఉన్నావా? ఆర్ యూ ఆల్ రైట్ నౌ? నెక్స్ట్, ఆర్ యూ ఆన్ ద వే? మనం ఫోన్లో మాట్లాడుతుంటాం, హలో మీరు దారిలో ఉన్నారా, ఎక్కడున్నారు? ఆర్ యూ ఆన్ ద వే అంటే మీరు దారిలో ఉన్నారా, మధ్యలో ఉన్నారా, వస్తున్నారా అని అర్థం. ఆర్ యూ ఆన్ ద వే? నెక్స్ట్, ఆర్ యూ హర్ట్? అయ్యో నువ్వు హర్ట్ అయినవా, సారీ. దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఓ, ఆర్ యూ హర్ట్? ఆర్ యూ హర్ట్? నువ్వు హర్ట్ అయినవా, గాయపడినవా, సారీ. అంటే కొన్నిసార్లు మనం ఏదైనా చెప్తే పక్క వ్యక్తి హర్ట్ అవుతాడు, అప్పుడు ఓ నువ్వు హర్ట్ అయ్యావా, సారీ. దాని ఇంగ్లీష్లో ఆర్ యూ హర్ట్, సారీ. నెక్స్ట్, ఆర్ యూ ది ఇన్ఛార్జి హియర్? మనం ఏదైనా ఆఫీస్కి వెళ్తాం, ఎవరో ఒక సార్ కనబడతారు, ఆయన అడగాలి, సార్ మీరు ఇక్కడ ఇన్ఛార్జా? మీరు ఇక్కడ ఇన్ఛార్జా? ఆర్ యూ ద ఇన్ఛార్జ్ హియర్? మీరు ఇక్కడ ప్రిన్సిపాలా? ఆర్ యూ ద ప్రిన్సిపాల్ హియర్? లేదా నువ్వు ఇక్కడ వాచ్మెన్వా? ఆర్ యూ ద వాచ్మెన్ హియర్? సో
ఆర్ యూ ది ఇన్ఛార్జ్ హియర్, లేదా నువ్వు ఇక్కడ లీడర్వా, ఆర్ యూ ద లీడర్ హియర్. సో ఆర్ యూ ది ఇన్ఛార్జ్ హియర్, నువ్వు ఇక్కడ ఇన్ఛార్జివా అంటే ఇక్కడ ఇన్ఛార్జిగా నువ్వు ఉంటున్నావా, నువ్వేనా అని అడగటం. నెక్స్ట్ ఆర్ దే యువర్ ఫ్రెండ్స్, ఎవరో వస్తుంటారు మాట్లాడుతుంటారు, మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన ఎదురుగా ఉన్న ఫ్రెండ్ అని పిలుస్తారు, అప్పుడు అంటాం అరే అరే వాళ్ళు నీ ఫ్రెండ్సా. ఆర్ దే యువర్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు నీ ఫ్రెండ్సా, నీ మిత్రులా. ఆర్ దే యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ దీస్ నెససరీ, దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి, దిస్ అంటే ఇది, దట్ అంటే అది. దిస్ ఒకటి, దీస్ ఎక్కువ, దట్ ఒకటి, దోస్ ఎక్కువ. ఇవన్నీ అవసరమా? ఆర్ దీస్ నెససరీ, ఇవన్నీ అవసరమా మమ్మీ? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మీరు లేనిపోయిన ఆర్భాటం చేస్తున్నారు? ఆర్ దీస్ నెససరీ, ఆర్ దీస్ నెససరీ. నెససరీ అంటే అవసరం, క్వశ్చన్ మార్క్ గట్టి ఇవి అవసరమా, ఇప్పుడు మనకు అవసరమా? ఆర్ దీస్ నెససరీ. నెక్స్ట్ ఈజ్ ఇట్ ఫార్ ఆర్ నియర్, మమ్మీ అది బాగా దూరమా దగ్గర? హలో సార్, అది దూరమా దగ్గర? ఫార్ అంటే దూరం, నియర్ అంటే దగ్గర. మీరు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారు షాపింగ్కి, వాళ్ళు అడగాలి షాపింగా, ఆ షాపు దూరంగా ఉందా దగ్గరగా ఉందా? దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఈజ్ ఇట్ ఫార్ ఆర్ నియర్, ఈజ్ ఇట్ ఫార్ ఆర్ నియర్, అది దూరమా దగ్గర అంటే ఎక్కడుందో తెలియనప్పుడు మనం దగ్గర దూరమా అని ఈ విధంగా అడగాలి. నెక్స్ట్ ఈజ్ ఇట్ పాసిబుల్, అది అయ్యే పనేనా? ఈజ్ ఇట్ పాసిబుల్, అది అవుతుందా, పాసిబుల్ అవుతుందా, జరిగే పనేనా? మనం మాట్లాడుతుంటాం జరిగే పనేనా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఈజ్ ఇట్ పాసిబుల్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు పే మనీ, ఈజ్ ఇట్ పాసిబుల్ టు అచీవ్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్. ఈజ్ ఇట్ పాసిబుల్ అయ్యే పనేనా, ఈజ్ ఇట్ పాసిబుల్. నెక్స్ట్ ఈజ్ ఇట్ యువర్స్, యువర్స్ అంటే నీదా, బాబు ఇది ఎవరిది, నీదేనా? ఈజ్ ఇట్ యువర్స్, ఈజ్ ఇట్ యువర్స్. ఈజ్ దిస్ బ్యాగ్ యువర్స్, ఈజ్ దిస్ సంథింగ్. ఈజ్ ఇట్ ఇది నీదేనా, ఈజ్ ఇట్ యువర్స్, ఈజ్ ఇట్ యువర్స్ అంటే ఇది నీదేనా. నెక్స్ట్ ఈజ్ ఇట్ డిన్నర్ రెడీ, డిన్నర్ రెడీ అయిందా, లేదా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? ఈజ్ బ్రేక్ఫాస్ట్ రెడీ, బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉన్నదా, దానికి ఏమంటాం? ఈజ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. లంచ్ సిద్ధంగా ఉన్నదా, ఈజ్ లంచ్ రెడీ. లేదా లారీ రెడీగా ఉందా, ఈజ్ లారీ రెడీ. ఈజ్ బస్ రెడీ. సో ఇక్కడ ఈజ్ డిన్నర్ రెడీ, డిన్నర్ రెడీగా ఉన్నదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఎవరన్నా డాడీ మనకి గిఫ్ట్ తీసుకొచ్చినప్పుడు అడుగుతాం డాడీ ఇది నాకా సిస్టర్కా, అలా అడిగినప్పుడు మనం ఈ సెంటెన్స్ యూజ్ చేయాలి. ఈజ్ ఇట్ ఫర్ మీ ఆర్ సిస్టర్, ఈజ్ ఇట్ ఫర్ మీ, డాడీ ఇది నాకేనా లేక సిస్టర్కా లేదా బ్రదర్కా. ఇక్కడ బ్రదర్ అయితే బ్రదర్, సిస్టర్ అయితే సిస్టర్. ఈజ్ ఇట్ ఫర్ మీ, ఇది నాకేనా డాడీ, ఈ 5 స్టార్ చాక్లెట్ నాకేనా. ఈజ్ ఇట్ ఫర్ మీ ఆర్ సిస్టర్, సిస్టర్కా. నెక్స్ట్ ఈజ్ దేర్ ఎనీబడి, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మనం ఎప్పుడన్నా అపాయంలో ఉన్నప్పుడు హలో ఈజ్ దేర్ ఎనీబడి ప్లీజ్ సేవ్ మీ అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా, హలో ఎవరైనా ఉంటే ప్లీజ్. ఈజ్ దేర్ ఎనీబడి మనం అంటాం ఇంటికాడ ఎవరైనా ఉన్నారా. ఈజ్ దేర్ ఎనీబడి ఎట్ హోమ్, హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారా. ఈజ్ దేర్ ఎట్ హాస్పిటల్. సో ఈజ్ దేర్ ఎనీబడి, దేర్ అంటే అక్కడ, ఎనీబడి అంటే ఎవరైనా. ఈజ్ దేర్ ఎనీబడి అక్కడ ఎవరైనా ఉన్నారా. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇట్ టుడేస్ పేపర్, న్యూస్ పేపర్ చదువుతుంటారు అక్కడ ఉంటుంది, అది ఈరోజు న్యూస్ పేపరేనా ఒకసారి నాకు ఇవ్వండి నేను చూస్తాను నేను చదువుతాను. ఈజ్ ఇట్ టుడేస్ పేపర్. ఈజ్ ఇట్ కరెక్ట్ టు స్పీక్ సో, అలా మాట్లాడటం కరెక్టేనా. ఈజ్ ఇట్ కరెక్ట్ టు స్పీక్ సో, అలా మాట్లాడటం కరెక్టేనా, ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నారు అది పద్ధతేనా, అది కరెక్టేనా. దానికి ఈజ్ ఇట్ కరెక్ట్ టు స్పీక్ సో. నెక్స్ట్ ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ వి సిట్ హియర్, మేము ఇక్కడ కూర్చుంటే ఓకేనా, మీకు ఏమైనా అభ్యంతరమా, నో ప్రాబ్లమా. దాని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ వి సిట్ హియర్. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ వి సిట్ హియర్, మేము ఇక్కడ కూర్చుంటే మీకు ఓకేనా. నెక్స్ట్ ఈజ్ దేర్ వాటర్ ఇన్ ద బాటిల్, బాబు బాటిల్లో వాటర్ ఉన్నాయా, ఉంటే కొంచెం ఇవ్వు. ఈజ్ దేర్ వాటర్ ఇన్ ద బాటిల్. ఈజ్ దేర్ వాటర్ ఇన్ ద బాటిల్,
బాటిల్లో వాటర్ ఉన్నాయా, ఉంటే ఇవ్వు అని అడగాలన్నప్పుడు ఇలా, ఈజ్ దేర్ వాటర్ ఇన్ ద బాటిల్. నెక్స్ట్, ఈజ్ దిస్ ద వే టు స్పీక్. ఈజ్ దిస్ ద వే, వే అంటే పద్ధతి, మార్గం, మాట్లాడే పద్ధతి ఇదేనా, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, నో అది తప్పు. సో అలా అనాలన్నప్పుడు ఇది సెంటెన్స్. ఈజ్ దిస్ ద వే టు స్పీక్. ఈజ్ దిస్ ద వే టు స్పీక్, మాట్లాడే పద్ధతి ఇదేనా. ఈజ్ దిస్, దిస్ అంటే ఇది. ఈజ్ దిస్ ద వే టు స్పీక్, మాట్లాడే పద్ధతి ఇదేనా. నెక్స్ట్ సెంటెన్స్, ఈజ్ యువర్స్ ఏ జాయింట్ ఫ్యామిలీ. మీది జాయింట్ ఫ్యామిలీనా అని అడగాలనుకున్నప్పుడు ఇలా, ఈజ్ యువర్స్ ఏ జాయింట్ ఫ్యామిలీ. మీది జాయింట్ ఫ్యామిలీనా, జాయింట్ ఫ్యామిలీ కాదా అని తెలుసుకోదలిసినప్పుడు మనం ఈ విధంగా అడగాలి, ఈజ్ యువర్స్ ఏ జాయింట్ ఫ్యామిలీ. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్. తినటానికి ఏమైనా ఉన్నదా. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్, తినటానికి ఏదైనా ఉందా, ఉంటే తీసుకురా. సో అలా అడగాలన్నప్పుడు ఇది సెంటెన్స్. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్, తినటానికి ఏమన్నా ఉందా, ఉంటే తీసుకురా. ఏమంటాం, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్. నెక్స్ట్ సెంటెన్స్, ఈజ్ దట్ ద రోడ్ టు ద చార్మినార్. ఒకవేళ దట్ బదులు దిస్ కూడా వాడవచ్చు. దట్ అంటే అది, మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రోడ్డు మనకు తెలియదు, బాబు అది చార్మినార్కి వెళ్ళే రోడ్డా. ఈజ్ దట్ ద వే టు చార్మినార్. లేదా ఇది అని అనుకో, ఈజ్ దిస్ ద రోడ్ టు ద చార్మినార్. ఇది చార్మినార్కి పోయే రోడ్డేనా, నో ప్రాబ్లమా. లేకపోతే అది చార్మినార్కి పోయే రోడ్డా. మనకు రోడ్డు తెలియనప్పుడు అడగాలి, బాబు ఈ రోడ్డు చార్మినార్ దాకా పోతుందా, ఈ రోడ్డు చార్మినార్కి పోయే రోడ్డేనా. దానికి ఇది, ఈజ్ దట్ ద రోడ్ టు ద చార్మినార్. దట్ అంటే అది. ఈజ్ దిస్ అంటే ఇది, ఈజ్ దిస్ ద రోడ్ టు ద చార్మినార్. ఇది చార్మినార్కి వెళ్ళే రోడ్డేనా. సో ఈజ్ దిస్ ద రోడ్ టు ద చార్మినార్. లేదా ఈజ్ దట్ ద రోడ్ టు ద చార్మినార్. అది చార్మినార్కి వెళ్ళే రోడ్డేనా. లేకపోతే ఇక్కడ రోడ్డు బదులు మీ ఇష్టం ఏదైనా అడగచ్చు. ఈజ్ దట్ ద బస్, ద బస్ టు ద చార్మినార్. అది చార్మినార్కి పోయే బస్సేనా, లేకపోతే అంటే అది గోల్కొండకు పోయే బస్సేనా. సో ఇక్కడ రోడ్డు బదులు మనకు కావాల్సింది ఏదైనా రాయొచ్చు, బస్ కానీ మన ఇష్టం, ఏదైనా కారు కానీ క్యాబ్ కానీ మన ఇష్టం, ఆటో. ఈజ్ దేర్ ఎనీ మెసేజ్ ఫర్ మీ. ఆఫీస్లోకి బాస్ వచ్చినాక అడుగుతాడు, నాకేమైనా మెసేజెస్ వచ్చినాయా. ఈజ్ దేర్ ఎనీ మెసేజ్ ఫర్ మీ. నాకేమైనా మెసేజెస్ ఉన్నాయా, ఉంటే ఒకసారి నాకు తీసుకురా, ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయా. జనరల్గా బాస్ తన క్లర్క్ని కానీ అసిస్టెంట్ కానీ పిఎల్ని కానీ అడుగుతూ ఉంటాడు. సో ఈజ్ దేర్ ఎనీ మెసేజ్ ఫర్ మీ. ఈజ్ దేర్ ఎనీ మెసేజ్ ఫర్ మీ. నెక్స్ట్, ఈజ్ దేర్ ఏ రెస్టారెంట్ అరౌండ్ ఆర్ నియర్ హియర్. ఇది రోజువారి జీవితంలో మనం వాడే చాలా ముఖ్యమైన సెంటెన్స్. మనం కొత్తగా ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత, బాబు ఇక్కడ ఏమన్నా తినడానికి హోటల్ ఉందా, ఇక్కడ ఏదైనా ఒక మంచి రెస్టారెంట్ ఉందా, దానికి ఇది సెంటెన్స్. ఈజ్ దేర్ ఏ రెస్టారెంట్, లేదా గుడ్ కావాలంటే ఈజ్ దేర్ ఏ గుడ్ రెస్టారెంట్. అరౌండ్ అంటే ఈ చుట్టుపక్కల, నియర్ అంటే దగ్గర, మీకు ఏది అవసరమో దాన్ని యూజ్ చేసుకోండి. ఈజ్ దేర్ ఏ రెస్టారెంట్ అరౌండ్ హియర్. హియర్ అంటే ఇక్కడ, ఇక్కడ దరిదాపులు ఎక్కడన్నా మంచి రెస్టారెంట్ ఉన్నదా. లేదా ఈజ్ దేర్ ఏ రెస్టారెంట్ నియర్ హియర్, ఇక్కడికి దగ్గరలో ఏదన్నా రెస్టారెంట్ ఉన్నదా. సో ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈజ్ దేర్ ఏ రెస్టారెంట్ అరౌండ్ హియర్. నెక్స్ట్, ఈజ్ హీ అవేక్ ఆర్ అస్లీప్. ఆయన మేల్కొని ఉండడా, నిద్రపోతుండా. అవేక్ అంటే మేల్కొని ఉండటం, అస్లీప్ అంటే నిద్రపోవటం. సో ఈజ్ హీ అవేక్. అరే అరే డాడీ నిద్రపోతుండా, మేల్కొని ఉండా. ఈజ్ హీ అంటే ఈజ్ డాడీ. ఈజ్ హీ అవేక్. అవేక్ అంటే మేల్కొని ఉండటం, అస్లీప్ అంటే నిద్రపోవటం. సో ఈజ్ హీ అవేక్ ఆర్ అస్లీప్. అస్లీప్ అంటే మేల్కొని ఉండడా, నిద్రపోతున్నాడా. నెక్స్ట్ సెంటెన్స్, ఈజ్ షీ ఇన్ ద ఆఫీస్ నౌ. మేడం ఆఫీస్లో ఉన్నారా అంటే ఈజ్ షీ అంటే ఆమె, లేదా ఈజ్ హీ అంటే అతను. ఈజ్ షీ ఇన్ ద ఆఫీస్ నౌ. హలో ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాడా, సార్ ఉన్నారా, లేదా మేడం ఆఫీస్లో ఉన్నారా, ఉంటే నేను వచ్చి కలుస్తాను. దానికి ఇంగ్లీష్లో ఏమంటాం, ఈజ్ షీ ఇన్ ది ఆఫీస్ నౌ. ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ ఇట్
and please support me. Thank you.